విమాన ప్రమాద హెచ్చరికలు కానీ ప్రకృతి ఉత్పాతాలు కానీ ఏమైనా ఉన్నాయా గురుగారు ఓవరాల్ గా? ఏం చెప్పి ఏం ప్రయోజనం, చెప్తే ఎవడం జాగ్రత్త పడతాడా? ఏమో చెప్పలేం, మీ వాక్కు ఫలించి ఎవరన్నా జాగ్రత్త, ఏ కంపెనీ వాడన్నా జాగ్రత్త పడతాడేమో. మనకి నెగిటివ్ న్యూస్ వద్దు, అంతేనా? ఆల్రెడీ చాలా ఓకే, చెప్పాను. బాగుపడే న్యూస్లు చెప్పుకుందాం. నెగిటివ్ రైట్. ఈ 2026 సంవత్సరంలో పట్టిందల్లా బంగారం అయ్యే ఒక 3 రాశుల పేర్లు చెప్పండి. 2026 సంవత్సరంలో నేనైతే అందరికీ బాగుందనే చెప్తాను. ఓకే. కానీ కొన్ని రాశులు ఏవైతే ఉన్నాయి అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పాల్సిన రాశులు అయితే కొన్ని ఉంటాయి. ఓకే. అందులో జూన్ వరకు ఒకటి చెప్తాను, జూన్ వరకు అన్ని రాశులకు చెప్పేస్తాను, మీరు అన్ని రాశులు చూసుకోండి. ఓకే. జూన్ వరకు టాప్ 5 రాశులు ఏవైతే ఉన్నాయో అందులో వృషభ రాశి, తులారాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి. జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకి అద్భుతంగా ఉంది. జూన్ 3వ తారీఖు తర్వాత, జూన్ 3వ తారీఖు తర్వాత ఎవరెవరికి లక్ బాగుంది అని అంటే ఇంకా వీళ్ళ లైఫ్ టైం ఆపర్చునిటీస్ వీళ్ళందరికీ. ఓకే. అందులో నంబర్ 1లో ఉండేది ఎవరు అని అంటే గనక మిథున రాశి వాళ్ళు. అవునా? మిథున రాశి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద నంబర్ 1 పొజిషన్లోకి వస్తారు. మిథున రాశి తర్వాత కన్యా రాశి, కన్యా రాశికి చాలా అద్భుతంగా ఉంది. జూన్ 3 తర్వాత తిరుగులేదు అసలు కన్యా రాశికి. అవి సిమ్టమ్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతాయి. ఈ ఫిబ్రవరి నుంచి కన్యా రాశికి స్టార్ట్ అవుతుంది. కన్యా రాశి వాళ్ళు ఎంత నిద్రపోకుండా ఉంటే అంత మంచిది వాళ్ళకి. ఈ రోజుకి 8 గంటలు పడుకోండి. రిమైనింగ్ టైం మీకు ఏది దొరికినా రీసెర్చ్ చేస్తా ఉండండి. లక్ ఏ రూపంలో వస్తుందో తెలీదు. ఓకే. నేను ఏది చెప్పినా ప్రాక్టికల్ గా చెప్తా. ఓకే. కన్యా రాశి, కన్యా రాశి తర్వాత కలిసి వచ్చే రాశి ఏమిటంటే గనక మకర రాశి. మకర రాశికి మహాద్భుతంగా కలిసి రాబోతుంది. మకర రాశికి అయితే సూపర్ గా కలిసి రాబోతుంది. ఆ తర్వాత మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏల్నాటిషన్ ఉంది. ఇప్పుడు సైలెంట్గా ఉండండి మీనరాశి వాళ్ళు. మీ టైం వస్తుంది. జూన్ 3వ తారీఖు వరకు సైలెన్స్ ఉండండి. జూన్ 3 తర్వాత మీ ఏల్నాటిషన్ ఉన్నా కానీ మీకు గురువు అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఆ ఏల్నాటిషన్ బాధలు పోతాయి. కాబట్టి మీన రాశి వాళ్ళు అప్పులు చేయకండి, అనవసరంగా అత్యాశకైతే పోకండి. ఒకటి గుర్తుంచుకోండి శ్రీనివాస్ గారు, ఎవరి జాతకంలోనైనా సరే గ్రహాలు మారినప్పుడు వాళ్ళల్లో ఆలోచన తీరులు మారతాయి. గ్రహస్థితి బాగా లేదు అన్నప్పుడు ఏంటంటే ఎవడో ఒకడు వస్తాడు, అత్యాశకు వస్తాడు. మీకు ఒక బ్రైట్ ఎగ్జాంపుల్ చెప్తాను, నా లైఫ్ లో జరిగినవి. ఇక్కడ వచ్చి కూర్చొని ఏడ్చిన క్లయింట్స్ చెప్తాను. బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ ఏంటంటే తిరుపతికి సంబంధించిన, నెల్లూరు తిరుపతికి సంబంధించిన బ్యాచ్ అది. వీళ్ళు ఏంటంటే గనక కరెక్ట్ గా డబ్బులు ఉన్న వాళ్ళని ఎవరినో చూసుకుంటారు. చూసుకొని వాడి దగ్గరికి వెళ్తారు. సార్ మన దగ్గర రేర్ ఎర్త్ మెటీరియల్ ఉంది అని చెప్తారు. రేర్ ఎర్త్ మెటీరియల్ ఉంది, ఇది గనక మనం అమ్ముకుంటే 1,00,000 కోట్లు వస్తాయని చెప్తారు. కామన్ గా ఎవడు నమ్మడు 1,00,000 కోట్లు వస్తాయంటే. సార్ మాకు ఆల్రెడీ జర్మన్ కంపెనీ నుంచి మాకు అడ్వాన్స్ వచ్చింది సార్, మాకు ఆల్రెడీ స్విస్ బ్యాంక్ లో డబ్బులు పడిపోయాయి. ఎన్ని? 25,000 కోట్లు డబ్బులు పడ్డాయి. వాడు స్విస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాడు, స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. ఏంటి ఇక మీరు నమ్మాల్సిందే. అంతేగా, బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాడు. స్విస్ బ్యాంక్ అఫీషియల్ ఓపెన్ చేసి వాడి పేరు చూపిస్తాడు, అక్కడ అఫీషియల్ మీకు చూపిస్తాడు కూడా. ఇంకా దానికి నుంచి ఇంకా తిరుగులేదు. ఇక వాడేమంటాడు, ఆ డబ్బులు మనం విత్డ్రా చేయాలంటే మాకు కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, మా దగ్గర ఆ డబ్బులు లేవు, మా దగ్గర ఇది మాత్రమే ఉంది, మీరు పెట్టుబడి పెట్టండి. ఒక 3 కోట్ల వరకు 5 కోట్ల వరకు పెట్టుబడులు అవుతాయి, మీరు పెట్టుబడి పెడితే మీకు ఎంత బాగుంటుంది అంటాడు. అన్నీ చేస్తారు, తీసుకెళ్తారు, దుబాయ్ తీసుకెళ్తారు, అకౌంట్ ఓపెన్ చేపిస్తారు, అంతా చేపిస్తారు. ఓకే, అంతా జరుగుతుంది. ఆఖరికి మెటీరియల్ తీసుకుందాం అనేసరికి ఏం జరుగుతుంది అని అంటే కరెక్ట్గా కస్టమ్స్ ఆఫీసర్స్, ఈడీ ఆఫీసర్స్ అందరు వచ్చేస్తారు. మెటీరియల్ కరెక్ట్ ఇంకేంది అప్పచెప్తున్నాం అనంగా అందరు వచ్చేస్తారు. మీరందరూ అరెస్ట్ అని అంటారు. అప్పుడు అక్కడ ఒక డ్రామా నడుస్తుంది, సెటిల్మెంట్ డ్రామా. ఏమని, సార్ వదిలేయండి సార్, కావాలంటే తీసుకెళ్ళండి కానీ మమ్మల్ని ఏం అనకండి సార్. లేదు, మీరు భారతదేశానికి సంబంధించిన ఒక అద్భుతమైన దీన్ని మీరు విదేశాలకు అమ్ముతున్నారు, మీరు చట్టరీత్యా ఇది, మీరు దోషులే, మీరు అందరిని తీసుకుపోయి జైల్లో ఎత్తాము అని అంటే, లేదు సార్ వదిలేయండి సార్ అంటే, సరే ఇక మీకు లేదు మాకు లేదు కేసు, ఈ మెటీరియల్ మేము తీసుకొని వెళ్ళిపోతున్నాం. అందుకోసం అంటే ఆ సిచ్యువేషన్ అట్లా క్రియేట్ చేస్తారు అనమాట. మెటీరియల్ తీసుకొని వెళ్ళిపోతారు.
సార్ ఏం చేద్దాం సార్, మనం ఏం చేయలేం సార్, అయిపోయింది, దీన్ని ఇక్కడికి వదిలేద్దాం సార్ అంటారు. వాడు 5 కోట్లు జంప్, 5 కోట్లు ఎక్కడున్నాయో ఏమైనాయో తెలియదు. మళ్ళీ సేమ్ స్టోరీ, వీడు వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ సేమ్ స్టోరీ బుర్రా శ్రీనివాస్ దగ్గరికి వస్తారు. సార్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, మళ్ళీ బుర్రా శ్రీనివాస్ కూడా అట్లే పట్టుకుంటారు. అట్లనే ఐటీ రైడ్లు అవుతాయి, అన్ని అవుతాయి. వాడి దెబ్బడికి జైలు పోయేదానికన్నా ఇంటికెళ్ళి కారం అన్నం మన తినచ్చు కదా, జైల్లో ఉండి చెప్పకూడదు తినేదానికన్నా ఇది అయితే బెస్ట్ కదా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు అనమాట. తీరా చూస్తే ఆడ రేర్ ఎర్త్ మెటీరియల్ ఏది ఉండదు. ఇది సో నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, మీ లైఫ్ లోకి మురళి అన్నటువంటి ఆ పేరున్న వ్యక్తి ఎవడైనా మీ లైఫ్ లోకి వస్తే, ఆ రేర్ ఎర్త్ మెటీరియల్ అని కనుక వస్తే గనక చీపురు కట్టబెట్టి కొట్టండి అండి. ఓకే, అది ఎవరో కాదు, నేను వాళ్ళ పేరు చెప్పకూడదు కానీ, బాధితుడి పేరు చెప్పకూడదు కానీ, ఈజ్ ద బిగ్ వన్, బిగ్ స్టార్ ఆయన. అట్లాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు. అది కూడా కాదు, ఇంకొక రకమైన మోసం ఉంటుంది ఆ మార్కెట్లో. అదే మోసం అంటే, మేము కంపెనీస్ కి ఫండింగ్ ఇస్తున్నాం. మా దగ్గర కంపెనీస్ కి 5 కోట్ల నుంచి 100 కోట్ల వరకు మేము ఫండింగ్ ఇస్తాం. మా దగ్గర ఇవి ఉన్నాయి, దీని ఏమంటారు అంటే సిఎస్ఆర్ ఫండ్ అంటారు, అంటే సోషల్ కాజ్ కోసం అని చెప్పేసి ఉన్నటువంటి ఫండ్ మా దగ్గర ఉంది. కాబట్టి మా దగ్గర అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, అవి చూపిస్తారు కూడా, డబ్బులు అకౌంట్ లో స్టేట్మెంట్ చూపిస్తారు, బ్యాంకులో డబ్బులు ఉన్నాయని చెప్తారు. ఈ డబ్బులు మీకు మేము ట్రాన్స్ఫర్ చేయాలంటే మాకు షూరిటీ గిరిటీ ఏం అక్కర్లేదు, కాకపోతే మీరు మాకు క్యాష్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. మీకు మేము ఎంతైతే డబ్బులు ఇస్తామో దాంట్లో మీరు 10% మాకు క్యాష్ ఇవ్వాలి, 10% క్యాష్ ఇవ్వాలి. మీకు 1 కోటి రూపాయలు ఇచ్చామనుకోండి, మీరు 10 లక్షలు మాకు ఇవ్వండి. సో సూపర్ డీల్ అంటుంది. డబ్బులు కూడా ఉన్నాయి, ఏంది మీ దగ్గర క్యాష్ ఉన్నది మాకు చూపించాలి. మినిమం 1 crore డీల్, మా దగ్గర 100 కోట్లు ఉంటాయి, మీకు 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తాం, మినిమం 1 crore డీల్ అని అంటారు. అనేసరికి ఓకే మంచిది, ఏంది అంటే ఏం లేదు, మీ దగ్గర క్యాష్ ఉన్నాయా లేవా అని మాకు చూపియాలి ఫస్ట్, మేము వచ్చి మేము క్యాష్ చూస్తాం, చూస్తేనే మేము నమ్ముతాం కదా, లేకపోతే మేము నమ్మలేం కదా అని అంటారు. వస్తారు, క్యాష్ చూస్తారు, క్యాష్ చూసిన తర్వాత ఓకే అండి మీకు ఆర్టీజీఎస్ చేస్తామని ఎంత 1000 రూపాయలు 10,000 కొడతారు. మీకు వచ్చినాయండి అంటే కన్ఫర్మేషన్ అయిందండి, వచ్చిందండి, మీకు ఇదే అకౌంట్ నుంచి వచ్చింది, కావాలంటే స్టేట్మెంట్ చూడండి అంటారు. స్టేట్మెంట్ కూడా చూపిస్తారు, ఆ అకౌంట్లో రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు దీనికి మీరు ఇమీడియట్లీ 1% అమౌంట్ కట్టాలి. 1% అమౌంట్ కట్టాలి అంటే 10 లక్షలు కట్టాలి. మీరు 1 లక్ష రూపాయలు 10 లక్షలు కట్టాలి. ఇది మీరు కడితే మేము ఎందుకోసం అంటే వ్యాన్ బుక్ చేయాలి, సెక్యూరిటీ బుక్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి తీసుకెళ్ళడానికి, కాబట్టి అంతా అంటారు. మొత్తం డబ్బులు తీసుకుంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్, మళ్ళీ దొరకరు, మళ్ళీ ఇంకో పక్కన పట్టుకుంటారు. ఇవి మార్కెట్ లో జరుగుతున్న ఆర్థిక నేరాలు. ఇవి ఎట్లా అంటే, వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరు. ఎందుకోసం అంటే వీడి దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది అని చెప్తే కనుక ఈడీ వచ్చి వాడిని కూడా జైలు వేస్తారు, వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంటే ఎంత పక్కడబంది ప్లాన్ గా మోసాలు చేస్తారు అంటే, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీరు కంప్లైంట్ చెయ్యలేరు అని తెలుసుకున్నాకనే వాళ్ళ మీద దాడులు చేస్తారు. సో ఇదంతా సెలబ్రిటీస్కే ఇదంతా పెద్ద ముప్పు. ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఆయన ఉన్నాడు, ఆయనకి ఏదో గవర్నమెంట్ పదవులు చేస్తామని చెప్పి ఆయన దగ్గర దాదాపుగా మీకు మైనింగ్లు ఇప్పిస్తాము, ఇడిపిస్తామని చెప్పి మంచి డబ్బులు తీసేసుకున్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇట్లా ఎంతమంది బాధలు పెట్టుకుంటూ ఇక్కడికి వచ్చి చెప్పుకుంటారు. సో కొంతమందికి అయితే సొల్యూషన్స్ దొరికాయి, కొంతమందికి ఇక మనం చేయలేం, దొరకరు. సింహరాశి వారి పరిస్థితి గురించి, పట్టిందల్లా బంగారం, కష్టపడండి, చిన్న వ్యాపారమైనా చేయండి, ఉద్యోగాలు చేయకండి, చాలని శాలరీ ఉంటే ఉద్యోగాలు చేయకండి. మేషరాశి వారు చక్కగా దుప్పటి కప్పుకొని పడుకోండి, ఏ ఫైనాన్షియల్ డీల్స్ ఏం చేయకండి. మీరు ఎంత వద్దనుకున్నా మీ పైసలు ఇట్లా దబా ఖర్చు అయిపోతూ ఉంటాయి. మేషరాశి మీ పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడము, ఇదవ్వడము ఏదో అయిపోయి ఖర్చు అయిపోతుంది. సో మీరు ఒక్కళ్ళే కాదు, మీ దగ్గర వాళ్ళని కూడా చక్కగా పడుకోమని చెప్పండి, ఏ రిస్కులు చేయొద్దని చెప్పండి, వాళ్ళ గురించి మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ కుంభరాశి, మేషరాశి, మీనరాశి, ఈ సంవత్సరం షూరిటీలు పెట్టకండి. ఎవరికి షూరిటీలు పెట్టకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇస్తే తిరిగి రావు, శత్రుత్వం కూడా వస్తుంది వాళ్ళతో పాటు. కాబట్టి ఎవరైనా ఫోన్ చేసినా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, నా వీడియో చూపించండి, గురుగారు చెప్పారా నాది కుంభరాశి, ఎవడన్నా ఫోన్ చేశాడు ఒరే అర్జెంట్గా 1 లక్ష రూపాయలు పంపిరా అన్నాడు అనుకో, ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో పంపిస్తే, వీడియో చూడు నాది కుంభరాశి, గురుగారు పంపించద్దు అన్నారు, ఇస్తే ఫ్రెండ్షిప్ కూడా పాడైపోతుందట, ఎవరికి డబ్బులు ఇచ్చినా వాళ్ళకు కూడా నష్టమే వస్తుందట, కాబట్టి నీకు నా డబ్బులు తీసుకొని నువ్వు నష్టపోవడం ఎందుకురా, గురుగారు చెప్పారని చెప్పి
మేషరాశి, మీనరాశి, కుంభరాశి కుంభరాశి. వీళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇస్తే వాళ్ళకి నష్టం అవుతుంది, వీళ్ళు కూడా స్నేహం చెడగొట్టుకుంటారు. వీళ్ళకన్నా పరిహారాలు ఉన్నాయి గురుగారు? ఏం లేదు, మంచిగా కడుపు నిండా తిని పడుకోవడమే వీళ్ళకి ఇదే పెద్ద పరిహారం. ఏవి అత్యాశకు పోవడం, అత్యాశకు పోకపోవడమే. ఎందుకంటే గ్రహస్థితి బాగా లేకపోతే శని నెత్తి మీద కూర్చుంటే అత్యాశ ఇట్లా పుట్టుకొస్తుంది అనమాట. అత్యాశ పుట్టుకొస్తుంది. ఎందుకు ఇంత జ్యోతిష్యం చెప్తున్నా, నేను కూడా ఒక ల్యాండ్ కొనే విషయంలో తొందరపాటుతోటి నేను కూడా డబ్బులు నష్టపోయినా. ల్యాండ్ కొనుక్కున్నాను, డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గానే ఉన్నాయి, కానీ నేను ఆ ల్యాండ్ సేల్ చేయలేకపోతున్నా. నేను రాంగ్ టైంలో కొన్నా అనుకున్నా, నా గ్రహస్థితి మంచిగా లేదురా అని నా మనసు చెప్తుంది, ఇట్లాంటి ల్యాండ్ మళ్ళీ దొరకదురా అని కొన్నా. అయిపోయింది, అక్కడనే ఇరుక్కుపోయాయి, ముందుకు రావట్లే, వెనక్కి రావట్లే.